శామ్ టాక్స్ చెప్పుకుందాం రోజుకో ముచ్చట. ఈ రోజుటి మన ముచ్చట కొర్రల కిచిడి తయారీ విధానం. ఈ కొర్రల్లో మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, థైమిన్, రైబోఫ్లేవిన్తో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. చిన్నపిల్లలకి, గర్భిణీలకి మంచి ఆహారం. ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. కొర్రలను రెగ్యులర్గా తినడం వల్ల కొన్ని క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయి. కొర్రల్లో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. అందువల్ల కొర్రలు ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయండి. కొర్రల కిచిడికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతాకులు, 1 క్యారెట్, చిన్న క్యారెట్, కరివేపాకు. ముందుగా కొర్రలని కడిగి నానబెట్టుకోవాలి. 1 గ్లాసు కొర్రలు, చిన్న టీ గ్లాస్ అండి, కొర్రలు 1/2 గ్లాసు పెసరపప్పు పోయాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కుక్కర్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడెక్కగానే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగాక ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర. అవి వేగగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి 2 బాగా వేగాలి. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అవి వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే 10 నిమిషాలు ఇలాగే వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగాక ఇట్లా వేగితేనే బాగుంటుందండి, వేగకపోతే పచ్చివాసన వస్తుంది. తర్వాత క్యారెట్ వేయాలి. వేగగానే 1 క్యారెట్ చిన్న ముక్కలు వేయాలి. క్యారెట్ వేగగానే టమాటా వేసుకోవాలి. తర్వాత మెంతి కూర వేసుకోవాలి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగాక పసుపు కూడా వేసుకోవాలండి. 1 పావు స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక ఉప్పు వేయాలి. 1.5 స్పూన్ ఉప్పు వేయండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసాక బాగా కలుపుకోవాలి. కలుపుకొని వేగాక నీళ్ళు పోయాలండి. మనం 1.5 గ్లాసు కొర్రలు తీసుకున్నాం కదండి, 3 గ్లాసులు పోయాలండి. 1కి 2 గ్లాసులు, 3 గ్లాసులు నీళ్లు పోసేసి మరగనివ్వాలండి. కొంచెం మరగనిచ్చి అందులోనే కొర్రలు కూడా వేసేయాలండి. మనం నానబెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదండి, కొర్రల్ని అందులో వేసి కలుపుకోవాలి. ఆ కొర్రలు కనీసం 3 గంటలన్నా నానాలండి. 3 గంటల తర్వాత ఎక్కువ నానినా పర్వాలేదు, కానీ మినిమం 3 గంటలు నానబెట్టుకుంటేనే మంచిదండి. కొర్రలు నానబెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఆ కొర్రలన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. సిమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒకసారి తిప్పేసి ఇలా కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వస్తున్నాయండి. విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. కొర్రల కిచిడి రెడీ అయిపోయినట్టేనండి. 1-2 సార్లు తిప్పుకోవాలి. తిప్పుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచి వాసనలతో రెడీ అయిపోయినట్టేనండి. ఎప్పుడైనా ఈ కొర్రల కిచిడిని వేడివేడిగా తినాలండి. చల్లారిన దానికంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది. చాలా బాగుంటుందండి కొర్రల కిచిడి. చల్లారనివ్వకండి, వేడివేడిగా ఉండాలి. ఇంకా తిప్పుకోవాలి. కొత్తిమీర వేసాం కదా, కొంచెం బాగా తిప్పుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నామంటే మన కొర్రల కిచిడి తినడానికి రెడీ అయిపోయినట్టే. ఎంత మంచి స్మెల్ వస్తుందో, బాగుంది. ఇంకా ఈనాటి ముచ్చట మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి.